హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏం చూపించడానికి వచ్చాను అనుకుంటున్నారా? తీయని సేమియా పాయసం అండి. ఎలా చేయాలో చూద్దామా? ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని అది కరిగిన తర్వాత ఒక కప్పు సేమియా వేసుకుని దాన్ని రంగు మారేంత వరకు వేయించుకోవాలి. చూసారా, ఇలా మారితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం కాచి పక్కన పెట్టుకున్న పాలను కూడా పోసి బాగా కలుపుకోవాలి. ఇది కాగేలోపు మనం పక్కనే ఒక చిన్న గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మనకి రుచికి తగ్గట్టుగా ఏ డ్రై ఫ్రూట్స్ కావాలో అవన్నీ వేసుకుని వేయించుకోండి. ఈలోపు మన సేమియా ఉడికిందో లేదో చూద్దామా? చూసారా, నొక్కితే ఎంత మెత్తగా ఉందో మన సేమియా అనేది ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కప్పు సేమియా తీసుకున్నాను కాబట్టి నేను కప్పు పంచదార వేసుకుంటున్నాను. ఈ పంచదార అనేది మీ రుచికి తగ్గట్టు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మరింత టేస్ట్ని యాడ్ చేయడానికి ఒక స్పూన్ యాలక్కాయల పొడి వేసుకుని దీన్ని బాగా కలుపుకుని మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మన రుచికరమైన పాయసం రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ సేమియా పాయసం రెడీ.